హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే మనం శ్రీ సూర్యభగవాన్ని దర్శించుకోవడానికి అయితే మనం కోనార్క్ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఒడిశా నుంచి కోనార్క్ అయితే 50 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట బస్సులో టికెట్ ప్రైస్. ప్రైవేట్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం టికెట్ తీసుకొని కొంచెం ముందరకు వెళ్తే అక్కడ చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, సేమ్ మనం మెట్రో స్టేషన్లో ఎలాగైతే లోపలికి వెళ్తామో అలాగా అక్కడ కాయిన్ వేసి లోపలికి అయితే వెళ్తాం అనమాట. టికెట్ స్కానర్ చేస్తారు. లోపలికి వచ్చిన తర్వాత మనం రూట్ మ్యాప్ చూసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి అయితే ఆర్టరీచ్ అసలు ఎంత బాగుంది, సూర్యోదయం ఉంది. లైఫ్లో మనం మాత్రం ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చి సూర్యదేవుని టెంపుల్ అయితే మనం విజిట్ చేయాలి ఫ్రెండ్స్. అసలు అంత అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే. ఒకప్పుడు సముద్రంలో వెళ్ళే ఓడలు కూడా మ్యాగ్నెట్ శక్తికి అసలు ఎటు పడితే అటు దిక్కు తెలియకుండా అన్నీ ఇలా వచ్చేవి. అంటే అంత అద్భుతంగా మ్యాగ్నెట్ పవర్ అనేది ఆ రేంజ్లో ఉండేది. అందుకే వాళ్ళు వచ్చేసి ధ్వంసం చేసేసారు ఫ్రెండ్స్ బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళు ఎవరైనా బ్రిటిష్ వాళ్ళకి ఎగనెస్ట్గా ఉంటే మన ఛానల్ వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద మీరు చూసుకుంటున్నట్టయితే చూడండి ఫ్రెండ్స్, శిల్పకళ అసలు ఎంత బాగుందో ఈ గుడిలో. శిల్పకళ చూసుకోవాలంటే మనం మాత్రం ఈ టెంపుల్కి ఒకసారి రావాల్సిందే ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే మనం శ్రీ ఛాయాదేవి మందిరానికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, అప్పటికైతే ప్రస్తుతంగా అయితే ఏమీ లేదు, పైన మొత్తం అంతా పగిలిపోయింది. కింద మాత్రమే సైడ్కి వాల్స్ మాత్రమే ఉన్నాయి. టెంపుల్ కూడా అప్పట్లో కట్టిండే కాబట్టి చాలా బాగుంది ఫ్రెండ్స్, మనం ఒక్కసారైనా చూడాల్సిందే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, సూర్యదేవుని విగ్రహం అయితే పైన ఉంది. ఇప్పుడు అసలు ఇంత బాగుంది చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగా కూర్చోబెట్టినారు పైన. ఇప్పుడు మనం సూర్యదేవుని చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఎంత పెద్ద రథం ఇదైతే. రథం మొత్తం చక్రాలు.